ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం సూర్యాఘర్ పథకంపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, విద్యుత్ ఏఈ అనిల్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, విద్యుత్ సిబ్బందితో కలిసి సూర్యాఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఎస్సీ ఎస్టీలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవచ్చని, వెనుకబడిన తరగతులకు 30% సబ్సిడీ ఇస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సోలార్ పథకం కావాల్సిన వారు విద్యుత్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ నాగరాజు, విద్యుత్ సబ్ ఇంజనీర్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, విద్యుత్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండోది మిగతా వాటికి కొన్ని లీగల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ లీగల్ సర్టిఫికేట్ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసి చేయడం, ఈ రెండు ప్రాసెస్ మీద మనం ఫోకస్ చేయాలి. మూడోది మీరు చెప్పిన దాన్ని కూడా ఎస్సీ కాలేజ్లో మాట్లాడే రిజిస్ట్రేషన్ ప్లాన్స్ అడ్వైజ్ ఇస్తారు. ముందు వాటి మీద మీరు ఫోకస్ చేయండి. రైతులు మనకి ఇంత అవకాశంతో వాటి మీద చేసేసుకొని ఈ 2-3 వారాల్లో మేము 2 days అన్నారు, ఈ 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. బియాండ్ అంటే తీసుకోవద్దు. ఎవ్రీ వీక్ రేపు సోమవారం జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు. సో మన మండలానికి 80% మేము డౌన్ రావడంతో ఉంచదు. దయచేసి ఐడెంటిఫికేషన్ డైలీ చేయాలా, డైలీ ప్రోగ్రెస్ పెట్టండి. ఇంకా ఇష్యూ చేయాలని దీని గురించి ఎలక్ట్రికల్ కనెక్షన్ గురించి, సూర్యగారి గురించి, బ్యాంక్ లోన్స్ గురించి చెప్పారు. కలెక్టర్ సివిల్ స్కోర్ బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి చాలా మంది రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 3 ఏరియాస్ ఎక్కువ మంది ఉంటారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి కలెక్టర్ గారు ఎల్ఎం గారికి నేను కనెక్షన్ పెట్టద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండవది మీరైతే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏఈ గారు చెప్పినట్టుగా మనకు 2-3 మనకు ఈ 3 weeks మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలని చెప్పింది. ఒక గ్రూప్లో మీకైతే మండలంలో గ్రూప్లో మాటగారు నన్ను యాడ్ చేస్తున్నారు. డైలీ సెక్రటరీ వైజ్ పంచాయతీ ఏదైతే మన పంచాయతీ వైజ్ ఉందో మీరు ఎంతమంది ఐడెంటిఫై చేసినారు, మీ టార్గెట్ అనేది మీరు డైలీ అప్డేట్ చేయాలి. ఆ గ్రూప్లో మీరు పంచాయతీ చేసుకొని ఈ రోజు ఇంత ఐడెంటిఫై చేస్తున్నాము, ఇంత పెట్టలే అని ఇంకా డిస్కషన్ చేసేసి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే మీరు మన గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి. దాని తర్వాత ఈ 50 టార్గెట్స్ మన పంచాయతీ ఇచ్చారు, మీరు ఏ విధంగా కంప్లీట్ చేస్తారో చెప్పండి. ఒక హెరిటేజ్ సెంటర్ ఎవరున్నారు చేతులు, సచివాలయం హెరిటేజ్ సెంటర్ ఎవరున్నారు, ఐడెంటిఫై చేస్తే అందులో 2000 సర్వీస్ రిలీజ్ చేయడం పెద్ద సమస్య కాదు. నేను పర్సనల్గా ఒక 20 సర్వీసులు బ్యాంక్ లోన్ తీసుకున్నాను లాస్ట్ వీక్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని బయట. ఇంకోటి ఏంటంటే మన మండలంలో క్రాప్ లోన్లు, పంట రుణాలు తీసుకొని ఒక కట్టగా సివిల్ స్కోర్ అయితే చెప్పండి, అందువల్ల బ్యాంక్ లోన్ ఇవ్వండి. పర్సనల్గా నేను ఒక 20 మంది కానీ రిజిస్ట్రేషన్ చేసి తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర తీసుకెళ్తే సివిల్ స్కోర్ చేస్తే ఊరైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగైనా మనకి మ్యాక్సిమం అంటే కొంతమంది ఉంటారు, కానీ మన ప్రయత్నం మనం కంపల్సరీ విలేజ్కి 40-50 మంది రిజిస్ట్రేషన్ చేస్తే ఒక 20 మంది అయినా అందులో ఉంటారు. మన ప్రయత్నం మనం చేసి మ్యాక్సిమం మన టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ప్రయత్నించాలి. దీంట్లో ఏంటంటే కంపల్సరీ సచివాలయ సిబ్బంది మామూలు కనీసం డైలీ ఒక 15-20 తిరిగి వాళ్ళు మోటివేట్ చేయండి. మనం ఇది 2 weeksలో రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత బ్యాంక్ ప్రాసెస్ అనేది 1 week ఉంటుంది. దాంట్లో ఎవరు ఎందుకు అయ్యారో, ఎవరు రిజెక్ట్ అయ్యారో, మనం రిజెక్ట్ ఎందుకు అయ్యారో అనేది మనం బ్యాంకర్స్ చెప్తే వాళ్ళతో కూడా మనం ఎక్కడైనా మాట్లాడాలి. చెప్పండి, ఈ స్కీమ్ గురించి మీరు చెప్పండి. మీకు ఎంత అవగాహన చెప్పండి, మీరు ఎట్లా కంప్లీట్ చేస్తారు, ఇది ఎన్ని రోజులు టైం కావాలి కంప్లీట్ చేయడానికి, మీరు ఏ పంచాయతీ చూస్తారు చెప్పండి. విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు లాక్ లోన్కి దీనికి ముడి పెట్టదని చెప్తున్నారు.
మీటింగ్